Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్ల నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని ప్రూవ్ చేస్తాం. మరి ఈ ప్రాబ్లమ్ని ఏపీ స్టేట్లో 2023లో మార్చిలో 4 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, సో అలానే చాలా డిఫరెంట్ ఇయర్స్లో ఈ యొక్క ప్రూవ్ చేయడం ప్రాబ్లం అనకూడదు, దీన్ని ప్రూవ్ చేయాలి, రిజల్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? ఇన్వర్స్ని కనుక్కునేటప్పుడు మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ కదా ఫార్ములా. ఈ ఫార్ములాని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సరే మరి చూద్దాం. ఫస్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఆ మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాబ్లం ఇలా ఉంది, ఇట్లా. అంటే కోఫాక్టర్ అంటే ఆ 1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. 2 మైనస్ 0 అంటే 2 అనమాట. అక్కడ ముందు దానికి సింబల్, ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంది, దాని పొజిషన్ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తే 1 ఉన్న రో కాలం తీస్తే 2 × 1 2 మైనస్ 0 అనమాట. కాబట్టి -1 అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది 2 అనమాట. ఆ మ్యాట్రిక్స్లో ఏదైనా ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ పేరు ఏ పెట్టుకుంటే ఆ మ్యాట్రిక్స్లో 1కి కోఫాక్టర్ 2 అనమాట. అట్లనే ప్రతి ఒక్క ఎలిమెంట్కి అన్నిటికీ 9 ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ని కనుక్కుంటే దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ 0కి కోఫాక్టర్ ఏంటి? సో అది థర్డ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ i + jతో డినోట్ చేస్తాం. యాక్చువల్లీ ఎన్నో రోలో ఎన్నో కాలంలో ఉంది, దాని యొక్క పొజిషన్ రాసుకుంటాం. ఫస్ట్ 0 అనేది థర్డ్ రోలో ఉంది, అలానే సెకండ్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ పవర్ 5 అంటే మైనసే అనమాట. ఓకే, కాబట్టి సో అక్కడ సింబల్ మైనస్ వస్తుంది. ఆ 0 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 1 - 3 ఎంత? 1. ఇక్కడ 1 × 1 -3, 1 - 3 అంటే -2 అనమాట. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. అంటే 0కి కోఫాక్టర్ 2 అనమాట. అట్లా కాబట్టి సో అలా అన్నిటికీ రాస్తే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు, వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నంబర్ లేవు కాబట్టి వేరియబుల్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లనో మనం అనలైజ్ చేస్తూ వెళ్ళాలి అంతే. ఓకే, మరి ఫస్ట్ నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. అది ఏమన్నాడు? బి ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇక్కడ n అని ఉంది ఫస్ట్ లెటర్, అంటే నాట్ ఈక్వల్ టు, అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. మరి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి నాట్ ఈక్వల్ టులో n ఉంది, ఇక్కడ నాన్ సింగులర్. కాబట్టి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతే దాన్ని ఏమని చెప్పచ్చు? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. మరి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, కాబట్టి నాన్ సింగులర్ అన్నాడు. సో దాని మీనింగ్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. డెట్ ఏ అలా అయినా రాయొచ్చు, లేకుంటే ఇంకొక విధంగా ఇట్లా కూడా రాసుకోవచ్చు. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0.
సో నాట్ ఈక్వల్ టు డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది 0 కాదు, 0 కాకుండా వేరేది ఏదైనా వస్తుంది అనమాట. ఒకవేళ 0 అయితే సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ వస్తుంది. అందుకోసం ఎప్పుడైనా ఈ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0నే, 0 కాదు సార్. 0 అవుతే ఏమవుతుంది, ఇన్వర్స్ కెన్ నాట్ బి అప్లైడ్, ఇన్వర్స్ని అప్లై చేయలేము, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదనమాట. ఓకే, కాబట్టి సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఈ ఏ అనే మ్యాట్రిక్స్కి కో ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా ఏంటి అంటే కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని రాసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలన్నమాట. ఓకే, మరి కో ఫ్యాక్టర్ అంటే ఇక్కడ A1 ఉన్న రో కాలం తీసేసి మిగిలిన దానికి AD మైనస్ బీస్ అంటే B2 C3 మైనస్ C2 B3 అలా రాస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మైనస్ ఆఫ్ B1 ఉన్న రో కాలం తీసేసి అట్లా. సో ఫైనల్గా దాన్ని అంతటినీ నేను చూడండి, సో కోఫాక్టర్ అంటే A1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలిన దానికి AD మైనస్ BC B2 C3 మైనస్ B3 C2 మైనస్ B1 ఇంటూ అట్లా ప్రతి ఒక్క దానికి మనం యాక్చువల్గా మనకి ఇక్కడ నంబర్స్ ఉంటే ఈజీగా చేయగలుగుతాం, కానీ ఇలా ఉంది కదా. సో అందుకోసం మనం దానిని క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 A2 B2 C2 A3 B3 C3 అని అనుకుంటాం. ఓకే ఓకే, మరి ఇప్పుడు లెట్ వీటిని AI BI suffix AI BI CI are cofactors of AI comma BI comma CI for I is equal to 1 comma 2 comma 3. ఓకే, మరి చూడండి దీని మీనింగ్ ఏంటో చూద్దాం. సో లెట్ మనం అనుకుంటున్న కో ఫ్యాక్టర్స్ని ఏమనుకుంటున్నామంటే AI BI CI ఆర్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ AI స్మాల్ ai స్మాల్ bi స్మాల్ ca ఫర్ I is equal to 1 2 3. అంటే చూడండి, A1 కోఫాక్టర్ B1 కోఫాక్టర్ C1 కోఫాక్టర్ అంటే ఇదో I ప్లేస్లో 1 పెట్టండి, ఇక్కడ స్మాల్ A1 B1 C1 దాని కోఫాక్టర్స్ ఏంటి, I ప్లేస్లో 1 పెట్టండి. సో క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 అంటే స్మాల్ A1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A1, స్మాల్ B1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ B1, స్మాల్ C1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ C1 అని మీనింగ్. ఓకే, మరి నెక్స్ట్ A2 I బదులు ఇప్పుడు 2, ఇంతకుముందు 1 తీసుకున్నాం, I ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా, ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి అంటే A2 B2 C2. సో A2 B2 C2 అంటే అదే కదా. సో దాని కోఫాక్టర్ ఏంటి, క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 I బదులు 2 క్యాపిటల్ C2 అనమాట. ఓకేనా, మరి నెక్స్ట్ అట్లనే I3 పెట్టండి. సో I3 అంటే A3 B3 C3 దాని కోఫాక్టర్స్ ఏంటి, క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3 అని దాని మీనింగ్. ఓకే, గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదే రాద్దాం, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాద్దాం. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఓకే, సో రాస్తున్నాను ఏంటి, క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 అదే విధంగా చెప్పండి క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 A3 B3 C3. ఓకే, ఇప్పుడు మనం అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కున్న తర్వాత ఏం కనుక్కోవాలి, అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇది ప్రాబ్లంలో కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 మార్కులకి ఈ యొక్క ప్రూవ్ చేసేది
నెక్స్ట్ లేకుంటే ప్రాబ్లం అడగచ్చు ఏ ఇన్వర్స్ని కనుక్కోవడం అని. ఓకే, లేకుంటే సింప్లిఫికేషన్ చేయడం అంటే ఏ క్యూబ్ మైనస్ 4a మైనస్ ఐ ఇజ్ ఈక్వల్ టు 0ని ప్రూవ్ చేయండి, అట్లా కనుక్కోమంటాడు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకొని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇదే అనమాట. ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాస్తున్న A1 B1 C1, అలానే క్యాపిటల్ A2 B2 C2 A3 B3 C3. దీన్ని ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. What is transpose? Transpose means we have to change rows as columns or columns as rows. Rows ని కాలమ్స్ కి అయినా మార్చండి, లేకుంటే కాలమ్స్ ని రోస్ కి అయినా మార్చండి, దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. ట్రాన్స్పోజ్ ని కొంతమంది డాష్ తో కూడా డినోట్ చేస్తారు. నో ప్రాబ్లం, ఎట్లయినా డినోట్ చేయొచ్చు. ఓకే, సరే. మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇదే, దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నా అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మరి ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా మార్చండి. A1 B1 C1 ఉంది కదా, ఆ ఫస్ట్ రోని కాలమ్ గా రాసేయండి. క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1. సెకండ్ రో A2 B2 C2 ఉంది కదా, అవి సెకండ్ కాలంలో రాసేయండి. A2 B2 C2. మరి థర్డ్ రోలో ఉన్నాయి కదా, అవి థర్డ్ కాలంలో రాయండి. A3 B3 C3 అన్నమాట. ఓకే, కాబట్టి ఇలా చేయాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే, ఇంకా మన ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఏ ఇంటూ అంటే ఏ మ్యాట్రిక్స్ని అడ్జాయింట్ ఆఫ్ ఏతో మల్టిప్లై చేస్తా. సో అలా చేశాక నాకు డెట్ ఏ ఇంటూ ఐ వస్తుంది. ఓకే, సరే. మరి ఇప్పుడు సిమిలర్లీ ఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ చేసినా కూడా డెట్ ఏ ఇంటూ ఐనే వచ్చేది. డెట్ ఏ ఇంటూ ఐ. ఓకే, కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ కాబట్టి మరి లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్ అని చేస్తా. ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకా డెట్ ఏ ఇంటూ ఐ రాసేయచ్చు. డెట్ ఏ ఇంటూ ఐ. మరి ఇక్కడ మనకి ఇంకేం కావాలంటే ఏ ఇన్వర్స్ కావాలి. టూ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ డెట్ ఏని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏ అనేది రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇక్కడ ఐ యూనిట్ మ్యాట్రిక్స్ ఉంటుంది బై ఏ 1 బై ఏ న్యూమరేటర్ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దేంతో అయినా మల్టిప్లై చేయండి. మీరు తీసుకున్న మ్యాట్రిక్సే కొత్త మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో అదే. కాబట్టి మీరు ఏ ఇంటూ ఐ ఏదో ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకోండి, దాన్ని ఐతో మల్టిప్లై చేయండి. 2/2 యూనిట్ మ్యాట్రిక్స్ 1 0 0 1, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఏనే సార్. ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏనే సార్. మరి ఎట్లా సార్? ఒకసారి ఇక్కడ రఫ్లో చెప్తున్నా చూడండి. సో 1 2 3 4 మళ్ళీ 1 0 0 1, అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం తెలుసు కదా. 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0 రాయని అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని 1 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 0 0 అంటే 3ని. సెకండ్ రోతో సెకండ్ కాలం 3 ఇంటూ 0 0 4 ఇంటూ 1 4. ఎస్ 1 2 3 4 అంటే ఏ మ్యాట్రిక్స్ వచ్చింది? ఏ అంటే ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏని. మీరు తీసుకున్నది ఏ మ్యాట్రిక్స్ అయితే అదే వస్తుంది. అదే విధంగానే ఇక్కడ ఐ ఇంటూ 1 బై ఏ న్యూమరేటర్కి వెళ్తే ఏ ఇన్వర్స్ అయిపోద్ది. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? ఏ ఇన్వర్సే అవుతుంది. అదే మనం ప్రూవ్ చేయాల్సింది అనమాట. కాబట్టి నేను ఫస్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏని ఏతో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద కీ పాయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ అనే మ్యాట్రిక్స్ని అడ్జాయింట్ ఆఫ్ ఏతో మల్టిప్లై చేయాలి. నౌ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ని రాస్తున్నాం.
స్మాల్ a1 b1 c1, అదేవిధంగా a2 b2 c2, అదేవిధంగా a3 b3 c3. ఓకే, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ రాస్తున్నాను, కనుక్కున్నాం కదా ఆల్రెడీ. సో a1 a2 a3, b1 b2 b3, c1 c2 c3. ఓకే, మనం ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం తెలుసు. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి, ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అలానే సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అలానే థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, మరి చూద్దాం, చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. అంటే స్మాల్ a1 క్యాపిటల్ a1, స్మాల్ b1 క్యాపిటల్ b1, స్మాల్ c1 ఇక్కడ మీరు క్యాపిటల్ c లాగా c1, క్యాపిటల్ c2 అట్లా కొద్దిగా బిగ్ c లాగా రాయండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. a1 క్యాపిటల్ a1, b1 స్మాల్ b1, c1 క్యాపిటల్ c1 అట్లా. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేద్దాం. చెప్పండి. స్మాల్ a1 క్యాపిటల్ a1 ప్లస్ స్మాల్ b1 క్యాపిటల్ b1 ప్లస్ స్మాల్ c1 క్యాపిటల్ c1. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోతోనే సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి, అంటే దీని అనమాట. స్మాల్ a1 క్యాపిటల్ a2 ప్లస్ స్మాల్ b1 క్యాపిటల్ b2 స్మాల్ c1 క్యాపిటల్ c2. ఇప్పుడు ఇదే విధంగానే థర్డ్ కాలంతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ రోతో థర్డ్ కాలంని, స్మాల్ a1 క్యాపిటల్ a3, స్మాల్ b1 క్యాపిటల్ b3, స్మాల్ c1 క్యాపిటల్ c3. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. స్మాల్ a2 క్యాపిటల్ a1 ప్లస్ స్మాల్ b2 క్యాపిటల్ b1, స్మాల్ c2 క్యాపిటల్ c1. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. స్మాల్ a2 క్యాపిటల్ a2 ప్లస్ స్మాల్ b2 క్యాపిటల్ b2, స్మాల్ c2 క్యాపిటల్ c2. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతోనే థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. స్మాల్ a2 క్యాపిటల్ a3 ప్లస్ స్మాల్ b2 క్యాపిటల్ b2. ఓకే, థర్డ్ కాలంని కదా, సో క్యాపిటల్ b3. నెక్స్ట్ ప్లస్ స్మాల్ c2 క్యాపిటల్ c3. ఇంకొకసారి చెప్తున్నా, థర్డ్ రోతో థర్డ్ కాలంని, స్మాల్ a2 క్యాపిటల్ a3, స్మాల్ b2 క్యాపిటల్ b3, స్మాల్ c2 క్యాపిటల్ c3. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. చెప్పండి. స్మాల్ a3 క్యాపిటల్ a1 ప్లస్ స్మాల్ b3 క్యాపిటల్ b1, స్మాల్ c3 క్యాపిటల్. సెకండ్ రోతో సెకండ్ కాలంని, స్మాల్ a3 క్యాపిటల్ a2, స్మాల్ b3 క్యాపిటల్ b2, స్మాల్ c3 క్యాపిటల్ c2. నెక్స్ట్ థర్డ్ రోతో థర్డ్ కాలంని, ఇది ఒక్కటి చేస్తే కంప్లీట్ అవుతుంది కదా. a3 b3 ప్లస్ స్మాల్ b3 క్యాపిటల్ b3, స్మాల్ c3 క్యాపిటల్ c3. ఎస్, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా 7 మార్క్స్కి ఇచ్చేసాం. 1a, మళ్ళీ 1a a స్క్వేర్, 1b b స్క్వేర్, 1c c స్క్వేర్, ఇట్లా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని చేసాం. a మైనస్ b, b మైనస్ c, c మైనస్ n. ఓకే, సో అట్లా మనం ఆ ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు డిటర్మినెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. ఓకే, ఆ ప్రాపర్టీని గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాపర్టీ ఏంటంటే, అక్కడున్న ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a1, స్మాల్ a1 క్యాపిటల్ a1, స్మాల్ b1 క్యాపిటల్ b1, స్మాల్ c1 క్యాపిటల్ c1 అంటే మీరు వాటిని ఐజేకేలు అనుకోండి. ఆ ఐజే రెండు ఈక్వల్గా ఉంటే దానిని డెట్ ఏ అంటాం.
ఓకే. ఇన్ జనరల్గా మనం డెట్ ఏ కనుక్కోవడం ఎట్లా చేస్తాము, 2 3 4 4 5 6 7 8 1 అంటే ఈ 2 ఉన్న రో కాలం తీసి ఏడి మైనస్ బీసీని అట్లా అప్లై చేసి ఫైనల్గా ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఈ ప్రాపర్టీ ఏంటంటే ఎప్పుడైనా ఈక్వల్గా ఉంటే, ఐజేలు ఈక్వల్గా ఉంటే, సో ఇక్కడ చూడండి ఐజే ఈక్వల్గా ఉంది 1 1 1 1, ఎస్ దాన్ని డెట్ ఏ అంటాం. 1 2 ఈక్వల్ లేదు, ఐ నాట్ ఈక్వల్ టు జే, ఐ నాట్ ఈక్వల్ టు జే, ఇక్కడ కూడా ఐ నాట్ ఈక్వల్ టు జే, ఇక్కడ కూడా ఐ నాట్ ఈక్వల్ టు జే, ఎస్ ఇక్కడ ఉంది. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ A2 ఉంటే క్యాపిటల్ A2, A3 ఉంటే క్యాపిటల్ A3, కాబట్టి మిగిలిందంతా జీరో అన్నమాట. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, అది ప్రాపర్టీ ఆఫ్ డిటర్మినెంట్లో ఒక ప్రాపర్టీ. సో దాన్ని డెట్ ఏ అని అనొచ్చు, ఈక్వల్గా ఉంటే 1 1 2 2 3 3 అట్లా. సో ఇది జీరో అన్నమాట. మళ్ళీ అదంతా జీరో, మళ్ళీ ఇదంతా జీరో, ఎందుకంటే 1 1లు 2 2లు ఈక్వల్గా లేదు. సో మళ్ళీ ఇక్కడ 2 2 ఈక్వల్గా ఉన్నాయి, డెట్ ఏ అంటాం. మళ్ళీ జీరో, మళ్ళీ జీరో జీరో, డెట్ ఏ. ఓకే, సో అది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి నేను డెట్ ఏని కామన్ తీస్తున్నాను. సో ఇక మిగిలింది 1 0 0 0 1 0 0 0 1, దట్ ఈస్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ దీన్ని అంతటిని ఏమనొచ్చు, ఐ అనొచ్చు. యూనిట్ మ్యాట్రిక్స్ 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే, సో దీనికి ఒక నంబర్ 1 ఇస్తున్నా. సిమిలర్లీ మీరు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫస్ట్ రాసి ఏ చేసినా కూడా సేమ్ ఇదే వస్తుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ A1 ముందుకు వస్తుంది, స్మాల్ A2 తర్వాత వస్తుంది. క్యాపిటల్ A1 ఫస్ట్ వస్తుంది, స్మాల్ A1 తర్వాత వస్తుంది. ఎట్లా రాసినా ఒకటి కదా. కాబట్టి సిమిలర్లీ అనే ఒక పాయింట్ రాస్తున్నా. అయిపోయింది 2 minutes. సిమిలర్లీ adjoint of A into capital A is equal to det A or I into det A, whatever it is, ఎట్లయినా ఒకటే సార్. నంబర్ 2 ఫ్రమ్ 1 2 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్, det A into I రాసేయండి, ఎట్లయినా ఉంటుంది. ఫ్రమ్ 1 2 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్, కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా ఈక్వల్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2 we get, కాబట్టి సో ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, adjoint of A is equal to det A into ఓకే. కాబట్టి మూడు ఈక్వల్ కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఫైనల్గా ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డెట్ ఏ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, డివిజన్లో ఉంటుందన్నమాట. ఏ అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే 1/a అవుతుంది. సో ఫైనల్గా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది రైట్ సైడ్కి పోతే 1/a అనేది ఉంది కదా, న్యూమరేటర్కి వెళ్తే ఏ ఇన్వర్స్ అవుతుంది. నేను ఇందాక చెప్పా ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్సే. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ, స్మాల్ ఏ నోట్. adjoint of A by det A. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.